సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డినే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అనాథ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం చేతనైతలేదా అని నిలదీశారు. ఇక మీలాంటి వారిని చెట్టుకి కట్టేసి కొరడా దెబ్బలు కొట్టినా కూడా తక్కువే అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అహంకారంతో కండ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తండ్రి లాంటి కేసీఆర్ పై అలాంటి మాటలు మాట్లాడవచ్చా అని ప్రశ్నించారు. సండే ఒక రోజు చికెన్ ఉంటే ఎగ్స్ రావు. సండే చికెన్ రెండో ఆదివారం వెడ్నెస్డే ఇక్కడనే చదువుకుంటారు, ఇక్కడనే తిరిగి పడుకుంటారు, అంతే కదా. కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చినాయి అన్న కటింగ్ చేసుకునేది పైసలు ఇంకా పడతారు. ఎయిత్ క్లాస్ ఉన్నారా బిడ్డ ఎవరన్నా? వాళ్ళకి 200 కాస్మెటిక్ ఛార్జెస్ ఈ అకౌంట్ ఓపెన్ చేసిందా బిడ్డ? బ్యాంక్ అకౌంట్ చేసింది కానీ ఇంకా పైసలు పడలేదు. కాస్మెటిక్ ఛార్జెస్ స్కూల్ తెచ్చిందా ఇక్కడ ఇది అర్బన్ కేజీబీలో గర్ల్స్ సార్. ఇది డిస్టిక్ ఒకటే ఉంటుంది బాయ్స్కి. ఆర్ఫన్ సింగిల్ పేరెంట్ ఇటువంటి వాళ్ళు అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ అండర్ స్కూల్ ఎడ్యుకేషన్ దీని యాక్చువల్గా 100 సార్. పిల్లలతో మాట్లాడినప్పుడు గత 5 మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రావడం లేదు. ముఖ్యంగా నెలకు 200 రూపాయలు ఈ కాస్మెటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్కి కానీ, టూత్ పేస్ట్కు, బ్రష్కు, సబ్బుల కోసం, కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ 200 రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ రాలేదు. అదేవిధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉంది. ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా, సిలిండర్ల కోసమైనా, లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్ లైట్లు, ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు. నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి, నువ్వే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఇంకా అనాథ పిల్లలు, ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు, ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు. ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టే చేతనైతలేదా నీకు? ఈ అనాథ పిల్లలకు కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వడం చేతనైతలేదా? మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా. నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టి అప్పుడు అర్థమవుతుంది నీకు. ఈ అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే, చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే. నీకే మాట్లాడొస్తుందా? మాకు మాట్లాడరాదా? పిల్లలతో